ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించారు. ఇక ఈ సినిమా రిలీజ్కు టైం దగ్గర పడడంతో ప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను అమెరికాలో గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేదికపై సుకుమార్ మాట్లాడుతూ, ఓవర్సీస్ ఆడియన్స్ తెలుగు సినిమాలను ఎక్కువగా ఆదరిస్తుంటారు. దిల్ రాజు గారు నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. నన్ను నిలబెట్టినందుకు దిల్ రాజు గారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఇక నేను ఓ హీరోతో సినిమా చేసినప్పుడు ఆ హీరోను ఎక్కువగా ప్రేమిస్తాను. రంగస్థలం అయిపోయాక కూడా ఆ అనుబంధం రామ్ చరణ్తో మాత్రమే కొనసాగింది. చిరంజీవి గారితో కలిసి గేమ్ చేంజర్ సినిమాను చూశాను. ఫస్ట్ హాఫ్ అద్భుతమనే చెప్పాలి. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్, సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అంతేకాదు ఫినామినల్గా ఉంటుంది. జెంటిల్మెన్, భారతీయుడు చిత్రాలను ఎంతగా ఎంజాయ్ చేశానో మళ్ళీ అంతే ఎంజాయ్ చేశాను ఈ సినిమా చూశాక. రంగస్థలం తరువాత రామ్ చరణ్కు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నాను, కానీ అప్పుడు రాలేదు. అయితే గేమ్ చేంజర్ క్లైమాక్స్లో రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు పక్కాగా వస్తుంది అంటూ సుకుమార్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి సుకుమార్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఇప్పుడు మెగా అభిమానులకు మరింత ఎనర్జీ ఇస్తుంది. మరి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.